గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేను రాజేంద్ర. మామూలుగా జూబ్లీహిల్స్ బైపోల్పై పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఉప ఎన్నికను ఎలాగైనా గెలిచి తీరాలని అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్తో పాటు బీజేపీ నువ్వా నేనన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అదే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ అని ప్రకటించగా ఇంకా అధికార పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ సైతం ఎవరిని బరిలోకి దింపనుందో వెల్లడించలేదు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో మూడు పార్టీలు లోపల అంతర్గతంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. స్పీకర్ తీసుకునే నిర్ణయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందా? అసలు అధికార పార్టీకి అది అనుకూలంగా ఉంటుందా, లేకపోతే అదేమన్నా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డాక్టర్ దత్తాత్రేయ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. మానవతరాయ్ గారు జాయిన్ అవుతారు కాంగ్రెస్ నుంచి. ముందుగా ఏమంటారు దత్తాత్రేయ గారు? అంటే ఇక్కడ మీ సిట్టింగ్ స్థానం ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే గారు చనిపోవడం, అంటే ఆయన సతీమణికే మీరు సీటు కేటాయించడం, ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. అంటే సిట్టింగ్ని మళ్ళీ మీరు గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తుందా, లేకపోతే ఏదైతే యాజ్ యూజువల్గా అధికార పార్టీకి ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ అండి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు. ఒకటండి, ఇప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే స్థానం బీఆర్ఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యే అకాల మరణం చెందడం వల్ల వస్తున్నటువంటి ఉప ఎన్నిక. ఖచ్చితంగా వాళ్ళ భార్య గాని వాళ్ళ కుటుంబం గాని ఆ నియోజకవర్గ ప్రజలకు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారు స్వర్గీయులు, వాళ్ళు చేసినటువంటి సేవలు కూడా ఆ ప్రజలకు తెలుసు. ఎంత అందుబాటులో ఉన్నాడు, ఎంత డెవలప్మెంట్ జరిగింది. మోరోవర్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంత అద్భుతంగా మనం ఆవిష్కరించుకున్నామో మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. విశ్వనగరంలో భాగంగా 42 ఫ్లైఓవర్స్ కానీ, 12 అండర్ బ్రిడ్జ్లు కానీ, నాలాల సుందరీకరణ కావచ్చు, రోడ్ల ప్రక్షాళన కావచ్చు, ప్రతిదీ కూడా బీఆర్ఎస్ సహాయంలో చేసిందే తప్ప ఈ 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది ఏమీ లేదు అనేటువంటి హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు తెలుసు. రెండవది, అది మా సిట్టింగ్ స్థానం. స్థానికంగా మా కార్పొరేటర్లు కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, స్థానికంగా ఉన్నటువంటి మా క్యాడర్ కానీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓటర్స్ యొక్క ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్ల యొక్క నిర్ణయమే కీలకమైనటువంటి నిర్ణయంగా ఉండబోతా ఉంది. తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ నేతలకు గాని, మైనార్టీలకు గాని బీఆర్ఎస్ సహాయంలో దసరా, రంజాన్, దీపావళి లాగా అన్ని పండుగలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి తోఫాలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలలో ముఖ్యంగా ముస్లింలకు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ లాంటివి కావచ్చు, వాళ్ళని కేసీఆర్ కి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ చాలా సన్నిహితంగా మైనార్టీ వర్గాలు మాకు దగ్గరగా ఉన్నాయి. ఇంకోటి, మసీదులలో పనిచేస్తున్నటువంటి వర్గాలకు కూడా మేము జీతాలు ఇచ్చినాం. ఎట్లాగైతే ధూపదీప నైవేద్యం కింద బ్రాహ్మణ వర్గాలు పూజలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎట్లాగైతే ధూపదీప నైవేద్యాల కింద జీతభత్యాలు ఇచ్చామో వాళ్ళకు కూడా ఇచ్చాం. కాబట్టి స్థానికంగా మాకున్నటువంటి క్యాడర్, మా యొక్క నాయకులు పనిచేస్తున్న తీరు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థానాన్ని మళ్ళీ మేమే నిలబెట్టుకుంటామనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఏమాత్రం మాకు పోటీ రావు అని చెప్పడానికి ఇవి సరిపోతాయి. ఎందుకంటున్నామంటే మేము ప్రజలకు అందుబాటులో ఉండే తీరు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటికి కూడా మేము ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజెంట్ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల మా క్యాడర్ మొత్తం కూడా అక్కడే ఉండి ఆయన లేని లోటును తీర్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కొనసాగుతా ఉంది మా అభివృద్ధి కార్యక్రమాలు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ విధంగా కొనసాగిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళకు అందిస్తూ వాళ్ళకు చేతనైనంత సహాయం చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. వాళ్ళకు తెలుసు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకులు ఎవరు, ఏ పార్టీతో తెలంగాణ రాష్ట్రం కానీ, హైదరాబాద్ కానీ, జూబ్లీహిల్స్ కానీ అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందాలంటే ఏ నాయకుడి చేతిలో, ఏ పార్టీ చేతిలో ఈ నియోజకవర్గం ఉంటే బాగుంటుంది అనేటువంటిది జూబ్లీహిల్స్ ప్రజలు తెలుసుకున్నారనేటువంటిది మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒక చతుర్ముఖ వ్యూహంతో మేము రీసెంట్ గా మా పార్టీ గౌరవ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనము అక్కడ ఉన్నటువంటి ప్రతి ఓటర్కు మనం చేసినటువంటి గతంలో మన హయాంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు 13 హామీల పేరు మీద చేసినటువంటి మోసాన్ని వాళ్ళు ఏ విధంగా బాకీ పడ్డారు. మేము రీసెంట్ గానే ఒక కార్డు కూడా రిలీజ్ చేశాం, 6 గ్యారెంటీల బాకీ కార్డు అని చెప్పేసి. 6 గ్యారెంటీలు ఏ విధంగా బాకీ పడ్డారు. ప్రతి కుటుంబంలో ఉన్న మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తామన్నారు. పెళ్లి అయినటువంటి మహిళలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.
దాంతో పాటు చదువుకుంటున్న కాలేజ్ అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామన్నాడు. అంటే మాటికి మహిళలని మొత్తాన్ని కూడా మోసం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండబోతా ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారనేటువంటి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తాం. రైట్. మానవతారాయ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటంటే అధికార పార్టీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. మరొక విచిత్రమైన సంఘటన ఏంటంటే దాదాపుగా 10 మంది అభ్యర్థులు తామే అభ్యర్థులుగా ప్రకటించుకోవడం, ఫ్లెక్సీలు వేయించుకోవడం, అంటే ఇదంతా చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పోటీ ఎక్కువ ఉంటుంది. ఒక టికెట్ ఉందంటే 4-5 పోటీ పడతారు. అందులో అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నా అంతే ఉండేది. కాబట్టి బీఆర్ఎస్ అంటే వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి దివంగత ఎమ్మెల్యే గారు సత్యమణి సునీత గారిని అభ్యర్థికి పెట్టారు. పెట్టినా ఏమవుతుంది, కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతమై. కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఏం జరిగింది, దివంగత ఎమ్మెల్యే లాసనంత గారు చనిపోతే అక్కడ ప్రజలు సానుభూతిగా ఓట్లు వేయలేదు. అభివృద్ధికి, రేవంత్ రెడ్డి పరిపాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు, గెలిపించారు. ఇలా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. అది నియోజకవర్గం అభివృద్ధి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీఆర్ఎస్ నాయకులు. 10 ఏళ్లలో పేదవాడి ఆత్మగౌరవమైనటువంటి రేషన్ కార్డు ఇచ్చారు. ఇలా పేదవాడు పలు సంక్షేమ పథకాలకు అర్హత సాధించిందంటే మేము ఇచ్చినటువంటి రేషన్ కార్డు మూలంగా. ఆ రేషన్ కార్డు ఇచ్చిన దేవుడు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రజలు కొనియాడుతున్నారు. ఇలా బస్తీ కానివ్వండి, పల్లె కానివ్వండి, లేకపోతే జూబ్లీహిల్స్ కానీ, ఎక్కడైనా ఏ నియోజకవర్గం తీసుకున్నా సార్. అదే విధంగా సంక్షేమ పథకాల విషయానికి వచ్చినట్లయితే బ్రహ్మాండంగా 6 గ్యారంటీల్లో 2 మాత్రమే మేము, ఇది మహిళలకు 2500 ఇస్తామన్నా మహాలక్ష్మి పథకంలో భాగంగా దాన్ని కూడా ఇస్తాం. గతంలో వీళ్ళు రైతు భరోసా అయ్యరా అంటే ఇచ్చింది, రుణమాఫీ చేయరా అంటే చేసింది. అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఆర్థిక విధ్వంసం వాళ్ళు చేస్తే ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకుంటూ, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ పలు సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం అన్ని రకాలుగా. అందుకే మేమేమంటున్నాం, నినాదం ఒకటే, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఇస్తే మేము 10 లక్షలు ఇచ్చినాం. ఇలా రేషన్ కార్డు ఇచ్చినాం. సన్నబియ్యం, ఇలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో బడాబాబులు, ధనవంతులు ఏ అన్నం తింటున్నారో ఆ ఇంట్లో పనిచేసే సామాన్యులు కూడా, పని మనుషులు కూడా అదే సన్న అన్నం తింటున్నారు. ఆ ఆత్మగౌరవాన్ని ఇచ్చినాం మేము. ఈ దేశంలో ఎక్కడ లేదు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ రివ్యూలో కూడా వాళ్ళు సన్నాలకు బోనసులు ఇస్తున్నారు, సన్నబియ్యం ఎక్కువ పడుతున్నాయి, ప్రజలందరూ తింటున్నారు, దానివల్ల లాభం ఉంది, దాన్ని మనం అనుసరించాలని చెప్పి ప్రతి రాష్ట్రానికి ఇలా ఆదర్శంగా మారిపోతుంది తెలంగాణ. కాబట్టి 50 లక్షల మందికి 200 ఇంట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, హైదరాబాద్ లో ఉన్నది. అదేవిధంగా 45 లక్షల మందికి 500 సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. అన్నదాతలు, సరే జూబ్లీహిల్స్ లో అంటే అన్నదాతలు లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు వాళ్ళంతా గ్రామాల్లో, జూబ్లీహిల్స్ లో ఉన్న గ్రామాల్లో వాళ్ళకు వ్యవసాయ పనులు, వ్యవసాయ భూములు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు చూస్తున్నారు. ఇలా 1,04,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానీ 16,000 కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్. అదేవిధంగా బోనసులకు, రైతు ధాన్యం కొనుగోళ్లకు మొత్తం 49,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 25 లక్షల మందికి 25,30,000 మంది రైతులకు, అన్నదాతలకు 20,650 కోట్లు పెట్టి 2 లక్షల రుణమాఫీ చేసినాం. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం కలిపితే మా యొక్క 18 నెలల కాలంలో 21,000 కోట్లు రైతు భరోసా కార్యక్రమానికి ఇచ్చినాం మేము. కాబట్టి వాళ్ళ లెక్క దుబారా చేయం మేము. మా అంటే 6 లక్షల ఎకరాలు ఎక్కడైతే పెట్రోల్ బంకులు, ఏదైతే వ్యవసాయ యోగ్యం చేయనటువంటి రాళ్లు, రప్పలు, తర్వాత రియల్ ఎస్టేట్ భూములు వాటికి ఇవ్వలేదు మేము. వాటికి ఇయ్యం కూడా, బరాబర్ చెప్తున్నాం, వాటికి ఇయ్యం, దుబారా చేయం. పేదవాడి పైసను దుబారా చేయము, పేదవాడి సంక్షేమానికి మేము కృషి చేస్తాం. కాబట్టి ఇలా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలా ఏదైనా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలా సరే మన అజాపూర్ సీనన్న గారు ఉన్నారు, సరే మన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వాళ్ళు 5,600 కోట్లు బకాయిలు పెడితే, సరే మన దసరాకు 600 కోట్లు ఇస్తారన్నాం, అంచెలంచెలకు ఇస్తారన్నాం, 200 కోట్లు ఖాతాలో వేసినాం. మళ్ళీ దాన్ని ఎట్లో కట్ల దాన్ని పరిష్కరించే విధంగా నిధుల కొరత మూలంగా ఏదో రకంగా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చేసి ఆ సంక్షేమ పథకాన్ని, ఫీజు రియంబర్స్ పథకాన్ని కూడా మేమే ప్రవేశపెట్టినాం. ఎక్కడ అవకాశం చెప్పండి. ఇలా స్థానిక సంస్థల్లో బలంగా ఉన్నాం. ఇలా బీజేపీ అనేది, బీఆర్ఎస్ పార్టీ అనేది కుమ్ములాటలతో, అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతుంది. ఆ పార్టీలో ఎవరు మిగిలే పరిస్థితి లేదు. సొంత ఇంట్లోనే కుంపటి మొదలైంది. కాబట్టి ఎవరి దారి వాడు చూసుకుంటున్నారు పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ విషయం ఏంటంటే, అసలు బీజేపీ కంటే గ్రామ స్థాయిలో అంత అవకాశం లేదు, అంత సత్తా లేదు. బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఏమైనా బీజేపీకి బదలాయిపోయినాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేకల్లో బీఆర్ఎస్ ఓట్లు వాళ్ళ అభ్యర్థినే పెట్టలేకపోయారు, బీజేపీకి బదులైపోయింది. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ఉప ఎన్నిక అయినా సరే, సర్పంచ్ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైనా గెలుపు కాంగ్రెస్దే. ఎందుకనంటే ప్రతి ఇంటికి 10 సంక్షేమ పథకాలు అందుతున్నాయి, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. 2,91,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారని చెప్పి 1,00,000 ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఆ 50,000-60,000 ఇళ్ళకి డబ్బులు 150 కోట్లు మేమే మంజూరు చేసి వాటిని పూర్తి చేసినాం, లబ్ధిదారులకు ఇచ్చిన వాళ్ళు ఇలాగపోయారు. కాబట్టి వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షల ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 కనపడుతుంది. పేదవాడికి ఏం కావాలండి? కూడు కావాలి. ఆ కూడు ఇచ్చినాం, గతంలో ఇచ్చినాం, ఇప్పుడు ఇచ్చినాం. కాబట్టి వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డు ఉన్నది, సన్నబియ్యం ఉన్నది. ఈ విధంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అన్ని కూడా ఇస్తున్నాం. తులం బంగారం ఇస్తాం, మహిళలకు స్కూటీలు ఇస్తాం. మననే ముఖ్యమంత్రి గారు ఓయూలో ఏ రాష్ట్రంలో లేనిది ఏదైనా ఫెలోషిప్లు అనేవి యూనివర్సిటీ నిధుల మంజూరు సంఘం, విశ్వవిద్యాలయాల నిధుల మంజూరు సంఘం అంటే యూజీసీ వాళ్ళు ఇస్తారు. అట్లాంటిది నాన్ నెట్ ఫెలోషిప్లు పరిశోధన విద్యార్థులకు 200 మందికి 8,000 చొప్పున ఇచ్చే విధంగా ఆ యొక్క పథకాన్ని సీఎం ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పీజీ విద్యార్థులకు 5,000 చొప్పున, రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయ పీజీ విద్యార్థులకు 5,000 చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్ ను సింగరేణి సహకారంతో ప్రారంభించడం జరుగుతుంది. వాళ్ళ హయాంలో ఉద్యోగ విషయాలకు వచ్చినట్లయితే 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు లోపభూయిస్తాం, లీకులు, న్యూజిలాండ్ లో ప్రశ్న పత్రాలు దొరికిన అట్లాంటిది 2 లక్షల ఉద్యోగాలు కాలేదు. గ్రూప్ 1 పరీక్ష వాళ్ళ వల్ల కాలేదు. దాన్ని మేము గ్రూప్ 1 పరీక్షను పెట్టి నిజమైనటువంటి ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళంతా కూడా సామాన్యులు రకరకాల కుట్రలు చేసే తట్టుకోలేక, జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి సర్కారు పరీక్షలు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నా తట్టుకోలేకపోయారు. కాబట్టి ఇక్కడ విజయవంతం. మళ్ళా జాబ్ క్యాలెండర్ కూడా ఈ పంచాయతీ నవంబర్ నెలలో మళ్ళా ఖాళీగా దశల వారీగా ఒక 60,000 ఉద్యోగాలు భర్తీ అయిపోయింది. ఇంకా ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్నాయి, 2,60,000 భర్తీ అయిన 1,45,000 అంతకన్నా ఒక ఉద్యోగం ఉన్న నిరుద్యోగులతో భర్తీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు విశ్రాంత ఉద్యోగులు అంటే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే మేము వాళ్ళందరినీ తొలగించి ఆ 6,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నావో విశ్రాంత ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేసి నిరుద్యోగులతో నింపాలని చెప్పి, జాబ్ క్యాలెండర్ లో భర్తీ చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా అవకాశాలు కల్పించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతుంది. గతంలో అసలు విశ్వవిద్యాలయాలు కానీ విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదు. సాంప్రదాయ విద్యలు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఉపాధి దొరకట్లేదు. కాబట్టి సాంప్రదాయ విద్యలతో ప్రయోజనం లేదని చెప్పేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి గారు స్థాపించారు. ఇప్పటికీ మరీచనారెడ్డి మానవ వనరుల దాంట్లో వాళ్ళు 3 నెలలకి 6 నెలలకి రకరకాల ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు దొరికే విధంగా శిక్షణ పొంది ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణ బిడ్డలు క్రీడల్లో రాణించాలని చెప్పి క్రీడా విశ్వవిద్యాలయానికి పునాదులు వేశారు. ప్రారంభమవుతుంది. ఒలింపిక్స్ వంటి క్రీడల్లో రాణించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు. 4వ నగరం, 3 నగరాలు సరిపోటు, 1.5 జనాభా దాటిపోయింది. హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా 4వ నగరంగా ఉండాలని చెప్పేసి ఒక 4వ నగరానికి ఆయన అవసరాలు తీరుతాయి. మానవతరాయ్ గారు బీజేపీకి ఒకసారి కామెంట్ చెప్పండి, తప్పిత కాదు. దత్తాత్రేయ గారు మీకు ఇచ్చినప్పుడు మీరు చెప్పుకోండి. అన్ని రంగాల్లో అమ్మేస్తే, వీళ్ళు ఔటర్ రింగ్ రోడ్ అమ్మేస్తే రేవంత్ రెడ్డి గారు ప్రజల ఆస్తిగా మార్చారు. మెట్రో వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటే వీళ్ళ యొక్క బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ మూలంగా మమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తుంటే పోనీ మీరు వద్ద అవసరం లేదు, అది ప్రజల ఆస్తిగా మలుస్తాం, అది ప్రజల ఆస్తి అని చెప్పేసి దాని ప్రభుత్వం దాన్ని తీసుకోవడం జరిగింది. అందులో దానివల్ల లాభం జరగబోతుంది, ఉద్యోగులకు భద్రత లభించబోతుంది. ఒక నిమిషం అండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం మనం శ్రీనివాస్ గారిని అడుగుతాం. శ్రీనివాస్ గారు, అంటే మీకు సంబంధించి కూడా బీజేపీ ఇక్కడ బలమైన పోటీ ఇస్తుందని బీజేపీ చెప్తున్న నేపథ్యంలో బీజేపీలో కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, 2-3 మేమే అభ్యర్థులుగా ప్రకటించుకోవడం, పార్టీ సీరియస్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. అయితే మరోపక్క అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్ బలము ఉంటుంది, ఇటు అధికార పార్టీకి సంబంధించి ఎంతో కొంత అధికార పార్టీ, బీజేపీ ధైర్యం ఏంటి? నమస్కారం మీకు, కో ప్యానల్స్ కి, ప్రజలకి, అందరికీ, ప్రేక్షకులకు అందరికి కూడా రిలేటెడ్ హ్యాపీ దసరా. రెండు పార్టీలు కూడా వారి యొక్క ప్రోగ్రామ్ చెప్పుకోవడం జరిగింది. చాలా మటుకు అమలు కానివి చెప్పుకోవడం జరిగింది. చాలా ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ? గ్రామీణ ప్రాంతాల్లో లక్షల కోట్ల రూపాయల యొక్క దారాదత్తం చేసి
అనర్హులకు ఇంతకుముందు మానవత చెప్పినట్టుగా అనర్హతలకు కూడా డబ్బులు పంచి ఇవాళ తీసుకున్న వాళ్ళు కూడా ఓటు వేయలేదంటే దాని అర్థమైంది గవర్నెన్స్ సరిగా లేదు అని చెప్పేసి, డెమోక్రసీ లేదు అని చెప్పేసి. లేదు అంటే ప్రొడక్టివిటీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేటువంటి ఆలోచన ప్రణాళిక ఏది కూడా అమలు చేయలేదని చెప్పేసి ఆ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా కూడా ఓడగొట్టారు. ఒక్కటి మాత్రం హైదరాబాద్ వివిధ బ్యాంకుల ద్వారా, ప్రపంచ బ్యాంక్ ద్వారా, ఏషియా బ్యాంక్ ద్వారా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. విత్ ది సపోర్ట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం యొక్క కన్సెంట్ తోని ఇక్కడ నిధులు వచ్చినాయి, డెవలప్మెంట్ జరిగింది. అది నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఇక్కడ కేవలం 15 మాత్రం గెలిపించడం జరిగింది. 15 రెస్ట్ ఆఫ్ ది స్టేట్ మొత్తం కూడా రూరల్లో ఎక్కడైతే ఎక్కువ పొందినారో జనాలు అక్కడ ఓడిపోయారు, ప్రజలు ఓడించినారు. దీని అర్థం ఏంది? ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని నడుపుతా అంటే నడవదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా నడవదు, రాజత్వం చేస్తా అంటే నడవదు, డెమోక్రసీ లేకుండా కుటుంబ పాలనే నడిపిస్తా అంటే నడవదు, కాలు మొక్కే సంస్కృతి ఇక్కడ మేము తిలోదకాలు ఇస్తామని చెప్పేసి ప్రజలంతా కూడా జవాబు చెప్పినారు. దాని తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్, ఓడిపోయిన తర్వాత అనేక మంది 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళిపోయినారు. అదే గనక స్ట్రాంగ్ గా ఉండి ఉంటే, వాళ్ళలో కూడా విశ్వాసం కలిగి ఉండి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోయే వాళ్ళు కాదు. 10 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 39 ఒకరు చనిపోయినారు, 2 చనిపోయినారు. 37లో 10 మంది కాంగ్రెస్ పోయినారు. ఇవాళ వేరే డిస్ప్యూట్ నడుతున్నా, అది వేరే విషయం. సో ఈ రకంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రగతి అనే పేరు మీద అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఓటేస్తానికి గ్యారంటీ ఏం లేదండి. ఎప్పుడు ఓటర్స్ పర్మనెంట్ ఓటర్స్ ఏ పార్టీకి కూడా కాదు. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ పర్ఫార్మ్ ది స్టేట్. ఎట్లా రాష్ట్రంలో పర్ఫార్మ్ చేస్తారు, ఎట్లా గవర్నెన్స్ ఇస్తారు, దాని మీదకి వెళ్ళి ప్రజలు ఈసారి ఒక పార్టీకి వేస్తే నెక్స్ట్ టైం ఇంకో పార్టీకి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీటు పర్మనెంట్ గా మాదే, మా పాకెట్లోదే, మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారని ఏ పార్టీ కూడా భావించేటువంటి పరిస్థితి లేదు. అట్లా ఉండి ఉంటే లాస్ట్ టైం 9 సీట్లు ఉండే బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు 4 ఉండే, బీజేపీకి 4 ఉండే, కాంగ్రెస్ కు 3 ఉండే. బీజేపీ సమానంగా కాంగ్రెస్ తో పాటు 8 వచ్చినాయి, బీఆర్ఎస్ నీళ్ళు అయిపోయింది. ఎందుకైంది? అది అసెంబ్లీ ఎలక్షన్ తర్వాతనే కదా. సో ఇది ఏది కూడా ప్రజల అభిప్రాయాన్ని కాదని చెప్పేసి మనం ఎవ్వరం కూడా డిసైడ్ చేయలేం. ప్రజలే ఫైనల్ నిర్ణేతలు జడ్జిలలో. కాబట్టి బీఆర్ఎస్ అంతా సీన్ లేదు. పార్టీలో కూడా కుమ్ములాటరు. వాళ్ళకు పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఆధారాలతో సహా నేను బయట పెడతా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంక్వైరీలు నడుస్తా ఉన్నాయి. కాంగ్రెస్ చొరవ తీసుకుంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేయకుంటే, ఇండైరెక్ట్ గా పరోక్షంగా వాళ్ళతో చేతులు కలపకుంటే ఆ అవినీతి అక్రమాలన్నీ కూడా బయట పడితే వీళ్ళందరూ జైలు పోతారు. బట్ సంహౌ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కొల్యూడెడ్ విత్ ఈచ్ అదర్. సో ఆ రకంగా దాన్ని బయటకు తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే తిన్నది కాస్త తలా పిడికేయాడు అన్నట్టుగా పంచుకునేటువంటి రీతిలో ఆ ప్రాసిక్యూషన్ కావచ్చు, లేకుంటే ఎంక్వైరీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు డిలే చేస్తా ఉన్నారు. సో దట్ వాళ్ళంతా కూడా పంచుకోవడానికి ఈ యొక్క కార్యయాపన చేస్తా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగా 70-75 కోట్ల రూపాయల యొక్క మేనిఫెస్టో పెట్టినటువంటి స్కీమ్లు, దాంతో ఏ రాష్ట్రం ప్రగతి సాధిస్తుంది చెప్పండి? ఏ రకంగా అప్పటికే అప్పులో ఉన్నది 6 లక్షల 7 లక్షల 61,000 అప్పులో ఉన్న రాష్ట్రం, దాన్ని వడ్డీ కట్టడానికి ఇవ్వాలి. మీరు 6,000 కోట్లు కడతా ఉన్నారు, ప్రిన్సిపల్ అమౌంట్ 15,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఈ రకంగా చేస్తూ పోతే ఎట్లా? మీకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ కాదు కదా, కొత్త పార్టీ కాదు, రాజకీయ అవగాహన లేనటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు కూడా తెలుసు అప్పులకు మరి మునిగిపోయింది, ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఆ మాట చెప్పి మన స్కీములు తక్కువ ఇస్తే మనకు ఓట్లు పడవు, సంహావ్ మాకు ఓట్లు పడాలి. కాబట్టి ఫాల్స్ ప్రామిసెస్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ అని చెప్పేసి భావించి ఫాల్స్ ప్రామిస్ చేయడం జరుగుతుంది. అనేక వాగ్దానాలు విచ్ ఆర్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిఫెక్ట్ అవ్వబడ్డది. ఆ యొక్క రక్షణ ఏ రకంగా పార్టీని రక్షించుకోవాలని భావిస్తూ బయటకు వచ్చి మాట్లాడతాం. మేము ఏదో అనుకున్నాం, ఏదో అయింది, లంకెళ్ళింది అనుకున్నాం, ఏదో అయింది, ఇక్కడ ఏం లేదని చెప్పి జాబితా మాట్లాడతారు.
ఇది కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా చాలా బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఇప్పటి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇంకా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు, కానీ తోటి కాంగ్రెస్ నాయకులకు కూడాను ఫ్యూచర్ ఇంకో 2 సార్లు 3 సార్లు కన్నా మించి లేదు ఈ యొక్క సర్కార్కు, మేము ఎట్టా ఓడిపోతాం రాబోయే ఎన్నికల్లో అని చెప్పేసి వాళ్ళే ఎమ్మెల్యేలు మాట్లాడతాం. మినిస్టర్లు ఉన్నారా? బీజేపీకి అభ్యర్థి ఉన్నారా శ్రీనివాస్ గారు? బీజేపీకి ఓట్లు ఉన్నాయండి. ప్రజలు బీజేపీ మాత్రమే ఈ దేశాన్ని రక్షిస్తుంది, బీజేపీతో ప్రగతి సాధిస్తాం, బీజేపీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు, బీజేపీ గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి బీజేపీ రాష్ట్రానికి ఫ్యూచర్ కావాలి, గవర్నమెంట్ కావాలి, ఫ్యూచర్ గవర్నమెంట్ నెక్స్ట్. కానీ అంత ధైర్యంగా ఉన్న బీజేపీ కూడా అంత ధైర్యంగా ఉన్న బీజేపీ కూడా ఇప్పటి వరకు ఎందుకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు? అరే టైం ఉన్నదా? టైం అయిపోయి మేము పెట్టలేదంటే వేరే విషయం. మేము బీఆర్ఎస్ లాగానే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్యాండిడేట్ కూడా పెట్టలేని పరిస్థితి మేము కాదు. అట్లా ఏ ఎలక్షన్ అయినా ఓడిపోతామని తెలిసి కూడా మేము అనేక సంవత్సరాలకు పోటీ చేస్తూ వస్తున్నాం. కాబట్టి మా యొక్క నిబద్ధత రాజకీయాల పట్ల, మా యొక్క ప్రజాసేవ పట్ల, మా పట్ల విశ్వాసం ప్రజలకు ఉన్నది. కాబట్టి ఇవాళ పెరుగుతూ వచ్చింది. దేశం అంతా కూడా పాలిస్తున్నాం. 3వ టర్మ్ కంటిన్యూస్ గా మేము పవర్లోకి వచ్చినాం. ఇక్కడ కూడా ప్రజలు ఒక ఇండికేషన్ ఇచ్చినారు, మీరు మంచి పని చేయండి, మేము మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇండికేషన్ 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినారు. సో దాని ఆధారంగా మాకు ఇంకా ఉత్సాహం పెరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి బూత్ లో కార్యకర్తలు, ఈవెన్ జూబ్లీస్ కూడా ఎంటైర్ జూబ్లీస్ అక్కడ మేము సన్నద్ధమై పనిచేస్తున్నాం. అది ప్రచారానికో ఆర్భాటం చేసేది కాదు, డబ్బులు పంచి ఓట్లు కొనుక్కొని మా కల్చర్ కాదు. కార్యకర్తల్ని, కుటుంబాలని మోదీ గారి యొక్క పాలన గురించి మాట్లాడుతూ వాళ్ళు పొందుతున్నటువంటి ఒక అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వాళ్ళు చూస్తున్నటువంటి ఫీలింగ్స్ అన్ని కూడా మాకు కనబడతా ఉన్నాయి. వాళ్ళ యొక్క వ్యక్తం చేస్తున్న అభిప్రాయం మాకు కనబడతా ఉన్నాయి. దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అని అర్థమవుతా ఉంది. సో ఇది గ్రూప్ వారిగా, బూతుల వారిగా, ఏరియా వారిగా మేము పని పంచుకొని ఇప్పటికి పనిలో దిగినాం. ఆ యొక్క జూబ్లీస్ ఇన్ఛార్జ్ గా మా యొక్క గౌరవ ఎమ్మెల్యే మా సోదరుడు పాయల్ శంకర్ గారు వారు నిర్వహిస్తా ఉన్నారు. ఎంటైర్ జూబ్లీస్ మొత్తం క్యాడర్ యాక్టివ్ అయి పనిచేస్తున్నారు ఫీల్డ్ లో. సో ఇది ప్రజలకు కావాల్సింది గుడ్ గవర్నెన్స్ కావాలండి. కులాలకో మతాలకో ఇష్టారాజ్యంగా వాడుకుంటా అంటే కాదు. ఓట్ల కోసం మీరు స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మాట్లాడుతుంటే నవ్వొస్తుంది సిరణ. మేమే మాట్లాడుతున్నాం, ఏ పార్టీ లేదు. విభజించి పాలించేది బీజేపీ పార్టీ. దేశమే ప్రాథమ్యం, మాకు దేశమే ప్రాథమ్యం, రాష్ట్రాలే ప్రాథమ్యాలు. కాబట్టి మా దత్తాత్రేయ గారు ఒక పాయింట్, శ్రీనివాస్ గారు ఒక నిమిషం. దత్తాత్రేయ గారు ఒక పాయింట్ ఏంటంటే, గ్రేటర్ లో ఉన్న ఎమ్మెల్యేలనే ప్రస్తుతం కాపాడుకోలేని సిచ్యువేషన్ లో స్పీకర్ దాకా అనర్హత పిటిషన్లు తీసుకువెళ్ళిన ప్రస్తుతం బీఆర్ఎస్ అక్కడ పోరాటం చేస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించి స్పీకర్ దగ్గర కౌన్సిలింగ్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఇంకో 2 ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే గ్రేటర్లో మీకు వచ్చిన సీట్లే గ్రేటర్లో వచ్చిన నేపథ్యంలో వాళ్ళనే కాపాడుకోలేకపోయిన బీఆర్ఎస్ మళ్ళీ కొత్తగా ఇక్కడ పోటీ చేసి ఒకరు గెలిచినా ఏం సాధిస్తుందో, లేకపోతే అధికార పార్టీ నుంచి అభివృద్ధి, అక్కడ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్, కానీ అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టో మీరు ప్రకటించినా అది ఎలా సాధ్యమవుద్ది? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎంత ఆశ చూపించో, లేకపోతే అభివృద్ధిలో ఉన్నామనో, లేకపోతే సుదీర్ఘంగా నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే అబద్ధపు హామీల మీద, అబద్ధపు పునాల మీద వచ్చింది. ఇంతకు ముందు మా మిత్రుడు మానవతారాయ్ గారు, నా ఉద్యమ సహచరుడు, ఏమన్నాడంటే మేము మొత్తం కూడా రాష్ట్రం మొత్తాన్ని ఉద్ధరించేసినాం, ఇంకా మేము చేయాల్సింది ఏం లేదు, అన్ని చేసేసినాం అనేటువంటి ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలు జీవో నంబర్ 29 తో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందో వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ విషయంలో గ్రామాల్లోకి వెళ్తే గ్రామంలో ఉన్నటువంటి రైతులే కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లుమనే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచిన ఎమ్మెల్యేలు పోయిండ్రు కదా, ఏమంటారు అనేటువంటి సమాధానం అడుగుతా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెళ్ళిన, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యేలు సైతం తిరిగి మా పార్టీ కండవ కప్పుకోవడానికి ఆహుతలు ఆడుతా ఉన్నారు. ఎందుకంటా ఉన్నామంటే, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అందరి ద్రాక్ష పండు, అందులోకి వెళ్తే ఏమీ ఉండదు, గుండు సున్నా,
మోచేతికి తేనె రాసి నోటితో నాకమన్నట్టుగా ఏమీ దొరకదు, అక్కడ ఏమీ ఉండదు. అధికారంలో పవర్ షేరింగ్ గాని, ప్రజలకి మన ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో చేస్తామన్న విషయంలో గాని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేది ప్రజలకు ఏముండదు. ఎందుకంటా ఉన్నామంటే ఈ 6 గ్యారెంటీలు 13 హామీలు మేజర్ గా ఇంతకు ముందు మా మిత్రులు మేము అన్ని ఇచ్చినామని చెప్పిండు కదా. ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఇవి ఇచ్చారా? 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్న విషయం గాని, వృద్ధులకు వికలాంగులకు పెంచేటువంటి పెన్షన్లు గాని, కళ్యాణ లక్ష్మి విషయంలో తులం బంగారం గాని ఏ ఒక్క నెరవేర్చకుండా మేము అన్ని చేసినామని ప్రగల్భాలు పలికితే మహిళలు అనేటువంటి వాళ్ళు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ లో దాదాపుగా 2 లక్షల దగ్గర దాకా ఉన్నారండి. 1,99,000 పైచీలకు మహిళలు ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలో 3,99,000 ఓటర్స్ ఉంటే 99,000 ఓటర్స్ ఉంటే పురుష ఓటర్లు 2 లక్షల పైచీలకు ఉంటే మహిళా ఓటర్లు 1,99,000 ఉన్నారు. సో మేము ఏమంటా ఉన్నామంటే మహిళలైనా పురుషులైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల హైదరాబాద్ లో మెయిన్ గా 16,000 పైచీలకు పేద అట్టడుగు వర్గాల ప్రజలు ఇవాళ గోడు లేని పక్షులు అయ్యారు. హైడ్రా పేరు మీద వీళ్ళు చేస్తున్న నాటకం. ఇంతకుముందు మిత్రుడు ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నాడు. ఎవరికి అది ఫ్యూచర్ నిస్తుందో, ఎవరి ఫ్యూచర్ కోసమో అది నిర్మిస్తున్నారో మాకు తెలియదు, కానీ ఉన్నటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మాత్రం పాతాళానికి పడేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తా ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మొత్తం కూడా బర్బాద్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటి విశ్వసిస్తా ఉన్నాం, హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా పెన్షన్ వెళ్తున్నానో, ఒక లేకపోతే జీతం వెళ్తున్నానో ఆ విధంగా మా సంక్షేమ పథకాలు చేరినాయి. అందినటువంటి వాళ్ళు, పొందినటువంటి వాళ్ళు, దాన్ని అనుభవించినటువంటి వాళ్ళకు తెలుసు కేసీఆర్ ప్రభుత్వం అనేటువంటిది ఎంత మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంది, ఎంత శ్రీరామ రక్షలాగా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒక గ్రామంలో ఒక గ్రామంని యూనిట్ గా తీసుకుంటే గతంలో లేనివి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తర్వాత 10 సంవత్సరాల్లో వచ్చిన అంశాలను బేరీజు వేసుకుంటే ఓ గ్రామానికి గ్రామ సచివాలయం లేకపోతే గ్రామ సచివాలయం నిర్మించినాం, గ్రామంలో రోడ్లు నిర్మించినాం, ప్రకృతి వనాలు నిర్మించినాం, ట్రాక్టర్లు ఇచ్చినాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుల వర్గాలన్నింటినీ ఏకం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం మేము బీసీలలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కానీ, ముఖ్యంగా యాదవులు కానీ, గొల్లకొమ్మలు కానీ, ముద్రాజులు కానీ, న్యాయబ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, ఇట్లా ప్రతి ఒక్క వర్గం యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మహిళల విషయంలో ప్రత్యేకంగా కేసీఆర్ కిట్ల రూపంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకవేళ ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి ఆ ఇంటిని, ఆ పాపని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. శిశు మరణాల రేటును తగ్గించినాం. రైతు మరణాలలో రీసెంట్ గా నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు చాలా స్పష్టంగా ప్రకటించింది. 95% రైతు మరణాలను అరికట్టినటువంటి రాష్ట్రం కేసీఆర్ పాలనలో. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో దాదాపుగా ఈ 22 నెలల్లోనే 700 పైచీలకు రైతులు దుర్మరణం పాలయ్యారు, నిర్లక్ష్యంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ వల్ల రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పురుగుల అన్నం పెట్టి విషాహారం పెడితే దాదాపుగా 68 మంది విద్యార్థులు ప్రాణాలు పోయినాయి. ఇవన్నిటికీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుసు. రుణమాఫీ విషయంలో మాట్లాడుతా ఉన్నారు. మొన్ననే ప్రభుత్వం మీద యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేస్తే 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి 200 కోట్లు విడుదల చేసి తూతూ మంత్రంగా ప్రకటిస్తే మళ్ళీ అత్యవసర సమావేశం పెట్టుకున్నారు కాలేజీ యాజమాన్యాలు. మేమేమంటా ఉన్నామంటే ప్రభుత్వ ఆసుపత్రులైనా ప్రైవేట్ ఆసుపత్రులైనా కంటికి రెప్పలాగా ప్రజలను కాపాడుకునేవి కాబట్టి మేము ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసినాం. హైదరాబాద్ నగరం చుట్టూ నిమ్స్ తరహాలో 4 ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి 80% ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ పూర్తి చేసినాం. ఒక 20% కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా వాటిని నిధులు విడుదల చేయడంలో కానీ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం కానీ కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తా ఉంది. మేము విడుదల చేసినటువంటివి, మేము డెవలప్ చేసినటువంటి వాటికి రిబ్బన్లు కట్ చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ వాటిని ఇనాగ్రేషన్లు చేస్తా ఉన్నారు తప్ప కొత్తగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీసుకున్న నిర్ణయాలు ఏమైనా తెలంగాణ ప్రజలకు కనిపించిందా? ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్పండి. మేము అటు వ్యవసాయాన్ని, ఇటు ప్రాజెక్టులను, ఇటు విద్యను, అటు వైద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం 6-7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు 29 పైచీలకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి 3,000 పైచీలకు ప్రభుత్వ మెడికల్ సీట్లను మేము పెంచినాం. ఇవాళ ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు నిర్మించుకోవాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు చేసినాం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మించినాం. ఇవాళ మున్సిపాలిటీలు 127 మున్సిపాలిటీలు అద్భుతమైనటువంటి మున్సిపల్ భవనాలు నిర్మించినాం. ఒకటి కాదండి, కేసీఆర్ గారు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ గారు. మేము ఒకటే విశ్వసిస్తా ఉన్నాం, మీకు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు సురక్షితంగా ఉన్నారా, మీరు ఆనందంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చెల్లా చెదురైనరా? హైదరాబాద్ లో మాత్రం మేము గెలవడానికి ఒక్క హైడ్రా చాలండి. 16,000 పైచీలకు పేదలను గూడు లేని పక్షులను చేసేది. చదువుకున్న విద్యార్థులు పుస్తకాలు తీసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు. వృద్ధులు మంచాల్లో పడుకొని వెంటిలేటర్ మీద ఉన్న వృద్ధులు వెళ్ళడానికి వెళ్తుంటే వీళ్ళు మంచాలపై ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితులు. ప్యూబర్టీ ఆడపిల్లలు, పాపం మహిళలు బట్టలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళని నిర్దాక్షిణంగా అర్ధరాత్రులు కూల్చేసేటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఇవాళ మేము హైదరాబాద్ నగర నిర్మాతల బట్టి హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైన నగరంగా డెవలప్మెంట్ చేసినాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఐటీ విషయంలో గానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో గానీ, విద్యుత్ విషయంలో గానీ వేల కోట్ల ప్రభుత్వ భూముల్ని పునర్నిర్మిస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు.
మనం బతుకమ్మ కొంట కానీ లేకపోతే వేరే ప్రదేశాలు కానీ మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాగా హైదరాబాద్ బీఆర్ఎస్ హయాంలోనే ఆక్రమణలు జరిగాయి, 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి స్థాయిలో ఆక్రమణలు జరిగిన నేపథ్యంలోనే మేము వాటిని రీట్రై చేస్తాం చెప్తున్నారు కదా. మేమేమంటా ఉన్నాము, మేము రిఫరెండం పెట్టుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనకు ఒక రిఫరెండం పెడదాం. ఎవరి పాలనలో తెలంగాణ ప్రజలు, మేము యూనివర్సిటీ భూముల మీద కన్నులేసి అక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఉన్నటువంటి భూములను కబ్జా చేయాలని చెప్పేసి అలా మేము అలాంటి విషయాలు చేయలేదండి. విద్యార్థుల భూముల పైన కనులేదు, విద్యార్థుల భూములను లాక్కునే ప్రయత్నం చేయలేదు. ఇవాళ తన సొంత నియోజకవర్గంలో కూడా జరిగితే లఘుచర్యలో ఎంత లగాయించి కొట్లాడినో గిరిజన మహిళలు మనం చూసినాం. మేము అట్లాంటి వాటి కోసం పోలేదు. అల్లుడికి ఫార్మా కంపెనీ కట్టడానికో, అన్న బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే అటువైపు చూడకపోవడానికో మేము అలాంటి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేదు. మాకు అట్లాంటి దురుద్దేశం లేనేలేదు. తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ సంక్షేమం. బీఆర్ఎస్ ఆయంలోనే తెలంగాణ రాష్ట్రం కానీ హైదరాబాద్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో హైదరాబాద్ ప్రజలకు తెలుసు. మేము హైదరాబాద్ ప్రజల ఆరోగ్యానికి విలువనిచ్చినాం, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కి విలువనిచ్చినాం, వాళ్ళ నిత్యావసరమైనటువంటి అవకాశాలు పెంచడం, వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచినాం. ప్రతి విషయంలో సంక్షేమం అంటే కేసీఆర్ అంటే సంక్షేమం అండి. అది తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే మేము చెప్తాను, కేవలం హైదరాబాద్ నగర నిర్మాణానికి 87 కోట్లు ఖర్చు పెట్టాం, 87,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవాళ దాని యొక్క ప్రతిఫలం కనిపిస్తా ఉంది కదండి. మనం చూడండి, మీరు ఏ చౌరస్తాలనే చూడండి, ఫ్లైఓవర్లు కానీ, రింగ్ రోడ్లు కానీ, అండర్ బ్రిడ్జిలు కానీ, మూసీ నది యొక్క ప్రక్షాళన వీలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా. మేము 137 మిస్సింగ్ లింక్స్ కనెక్షన్ చేసినాం. SNDP పేరు మీద స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వర్షం పడ్డా కూడా హైదరాబాద్ ఒకే రోజులో మళ్ళీ సాధారణ పరిస్థితిలోకి వస్తుంది అంటే కేసీఆర్ లాంటి నాయకుల యొక్క ముందు చూపు వల్ల ఇవాళ హైదరాబాద్ లో అది సాధ్యమైతా ఉంది. హైదరాబాద్ ప్రజలకు తెలుస్తుంది వాట్ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ డిడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్క్లూజివ్లీ. ఎందుకంటే మేము హైదరాబాద్ ని ప్రపంచ నగరాలలో ఒక నగరంగా నిర్మాణం చేయాలనుకున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వేదికగా మార్చినాం. అన్ని ఏ రాష్ట్రంలో లేని ఇన్వెస్ట్మెంట్ పాలసీని మేము తీసుకొచ్చినాం. అందుకే పారిశ్రామిక రంగ అభివృద్ధి కావచ్చు, ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి ఐటీ కారిడార్లు ఏర్పాటు కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ ఉద్యోగాల సృష్టి ఎంత జరిగిందో మనం చెప్పాం కదా. మేము ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఒక ఓన్లీ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేటువంటిది ఇవాళ మాకు అది ప్రెస్టేజ్ తో కూడుకునే ఎన్నిక అని వీళ్ళందరికీ అది ప్రెస్టేజ్ కావచ్చు. మేమెందుకు ఇంత ధైర్యంగా ఉన్నామంటే జూబ్లీహిల్స్ ప్రజలకు మా నాయకుడు గతంలో చనిపోయినటువంటి మా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు 24/7 లో ఆయన 16 అవర్స్ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసిందండి. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ విషయంలో కానీ ఆయన కంటిన్యూస్ గా థర్డ్ టైం గెలవడానికి కానీ కారణం ఏంటంటే ఆ నియోజకవర్గ ప్రజలకు అంత అందుబాటులో ఉండడం, వాళ్ళకు చేరువగా ఉండడం, వాళ్ళ సంక్షేమ విషయంలో ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవడం, ప్రజల కష్టాలలో భాగస్వామి కావడం, వాళ్ళ కష్టాలను తక్షణం తీర్చడం, ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు మధ్య ఒక అనుసంధానకర్తగా ఉన్నాడు. అందుకే మేము అంతా కాన్ఫిడెన్షియల్ గా ఉన్నాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంతకు ముందు మా అల్జాపూర్ సినిమా చెప్తా ఉన్నాడు, బీజేపీ పార్టీ మేము ప్రజలకు అభివృద్ధికి డెవలప్మెంట్ కు మేము మారుపేరు అంటా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ బీజేపీ పార్టీ ఏ విధంగా ప్రజలను హింసిస్తా ఉంది, మతం పేరు మీద కులం పేరు మీద ఎంత బాధలు పెడతా ఉందో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. కేవలం ఒక వర్గం యొక్క ఓట్ల రాబట్టుకోవడం కోసం మిగతా వర్గాలని దూరంగా పెట్టడం గానీ, వాళ్ళని దేశించడం గానీ, హింసించడం గానీ బీజేపీ లాగా మా ఉద్దేశం అట్లా కాదు. అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల అభివృద్ధిని చేసినటువంటి నాయకులు దేశంలోనే ఎవరు లేరండి. నేను చెప్తా ఉన్నాను, కులానికి ఇవాళ SC ST BC మైనార్టీ వర్గాల కులాలకు ఆత్మీయ భవనాలు నిర్మించినటువంటి రాష్ట్రం తెలంగాణ ఒక్కటే, దేశంలో ఎక్కడ లేదు. మైనారిటీ వర్గాలకు, క్రిస్టియన్లకు కావచ్చు, హిందువులకు కావచ్చు, వాళ్ళకి సంక్షేమ భవనాలు కట్టించినాం. వాళ్ళ అభివృద్ధిలో భాగస్వాములమైన మేము కాన్ఫిడెన్షియల్ గా ఉన్నామండి. మాధవరాయ్ గారు, అంటే ఒకవేళ ఇది స్పీకర్ దగ్గర ఉన్న అంశాన్ని కూడా ఒకసారి మనం ప్రస్తావిద్దాం. స్పీకర్ దగ్గర ఒకవేళ ఎమ్మెల్యేలకి కౌన్సిలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, వాళ్ళ వివరణ తీసుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ అది ఏమైనా అపోజిట్ అయ్యి చర్యలు తీసుకోవాల్సి వస్తే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది అనుకోవచ్చా? ఎందుకు అనుకోవాలండి, గతంలో వాళ్ళు రాజ్యాంగాన్ని లెక్క చేయలేదు. తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తూట్లు పడిచిందే కేసీఆర్. ఆ విధంగా మేము అట్లా చేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు మాతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్లే రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా స్పీకర్ గారికి ఇచ్చారు. మొన్న జరిగిన మా ఎమ్మెల్యేల ఫిర్యాదు, ఎవరైతే పిటిషన్ ఉన్నారో, ఎవరో ఫిర్యాదు చేశారో వాళ్ళని ఎమ్మెల్యేల లాయర్లు వాళ్ళని విచారణ జరిపారు స్పీకర్ ముందే. మీరు పేపర్లో వచ్చిన ఆధారాలు, టీవీలో వచ్చిన కథనాలు చూసి మీరంటే ఎట్లా కోర్టు సాక్ష్యంగా పరిగణించాలని స్పష్టంగా చెప్పింది. నిన్న కూడా మరి వీళ్ళ లాయర్లు ఫిరాయింపు అని
మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలని విచారణ జరిపారు లాయర్ స్పీకర్ ముందు. ఉమ్, వాళ్ళ ఈ ఎమ్మెల్యేలు అందరూ అన్నారు, మీరు ఉన్నారా అక్కడ, దీన్ని ఆధారంగా ఎట్లా చెప్తారు మీరు, టీవీలో వచ్చినాయి అవన్నీ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి స్పీకర్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఉమ్, గతంలో మా ఎమ్మెల్యేలను వాళ్ళ భయాను నయాను రకరకాల ప్రలోభాలు పెట్టి తీసుకుంటే అప్పుడున్నటువంటి స్పీకర్ ని మధుసూదనాచారి గారిని కలవటానికి వెళ్తే మాకు అపాయింట్మెంటే లేదు, కలవలేదు. అదేవిధంగా అంచెలంచెలుగా మా ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. ఆ రోజు హైకోర్టు తలుపులు తడితే హైకోర్టు కూడా బెంచ్ల మీద ఆగిపోయినాయి ఆ పిటిషన్, ఉమ్, న్యాయం జరగలేదు. అయినా కానీ మేము పోరాటం చేసినాం ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు, అయినా కానీ అది నిలుపుదలన్నది. సరే ఇలా కోర్టులు అనేవి వేగంగా స్పందిస్తున్నాయి, చాలా సంతోషకరం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో మాకు, ఎందుకంటే ఇలా విచారణ గతంలో ఎక్కడ కూడా కోర్టులో ఆదేశాలు అయినా కానీ స్పీకర్ బాధ్యతగా ఇలా విచారణ జరుపుతాడు. ఆ యొక్క విచారణలో తేలిన అంశాలను బట్టి సుప్రీంకోర్టు నివేదిక అందిస్తాడు, తేల్చాల్సింది. అయినా కానీ నవ్వు వస్తుంది దత్తాత్రేయ గారు అంటే, హైదరాబాద్ నిర్మాతల మీరా మరి అసలు నిర్మించిన పులి కుతుబ్ షా యొక్క ఆత్మ ఘోషిస్తుంది. మీరు అట్లా మాట్లాడారు, పునర్నిర్మాణం చేస్తామండి మేము. మీరు మధ్యలో తగలకండి. పునర్నిర్మాణం మీరెట్లా చేశారు? మీరు ఇలా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారని చెప్పి మీరు అంగరంగ వైభవంగా ఢిల్లీలో కార్యాలయాలు, ప్రతి జిల్లాలో కార్యాలయాలు, ఫామ్ హౌస్లు ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కట్టుకున్నారు. దళితులకు 3 ఎకరాలు పంచుతారని చెప్పేసి దళితులకు 3 ఎకరాలు పక్కకు పోయింది. 100 ఎకరాలు 1000 ఎకరాలు ధరణిలో అయితే 25 లక్షల ఎకరాలు మాయం చేశారు. అది విచారణ జరుగుతుంది. అన్ని కూడా తేలి కూడా దొంగలందరూ కూడా బయటికి పెడుతున్నారు. కాబట్టి ఎక్కడ ప్రభుత్వ భూములు, దేవుడు మాన్యాలు అన్ని కూడా మొత్తం కూడా కొండలు, రాళ్లు, రప్పలు మొత్తం కూడా పిప్పు చేశారు. అవన్నీ మళ్ళా ప్రజల ఆస్తులుగా మలిచేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తుంది. ఇలా మహిళల్ని మీరు పావలా వడ్డీ లేదు, ఇలా 60 లక్షలు 70 లక్షల మంది మహిళల్ని కోటీశ్వరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ఆర్టీసీ బస్సు యజమానులు చేసినాం. ఇన్ని రకాలుగా మహిళా సాధికారతకు మేము పాటుపడుతున్నాం. అదేవిధంగా 250 కోట్ల మంది మహిళలు ప్రతి నెల 3,000 4,000 ఆదా చేసుకుంటూ వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ వాళ్ళ తల్లి మీద, తండ్రి మీద, లేకుంటే అన్న మీద, భర్త మీద ఆధారపడకుండా, ఛార్జీలకు చేయదాచకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇది మీకు ఎందుకంటే మీరు ఎట్లాగో అందరు కార్లే ఉన్నాయి, పెద్ద కార్లు ఉన్నాయి కాబట్టి మీకు అక్కర్రాదు ఈ యొక్క సౌకర్యం. కాబట్టి ఇన్ని రకాలుగా మేము తీసుకుపోతున్నాం ప్రజల్లోకి, ప్రజల యొక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. మేమే చెప్తాను, ఆశా పెన్షన్లు అమలు చేస్తాం, అది కూడా ఆ ముచ్చట కూడా తెలుస్తూ మేమే అంటున్నాం. 2,500 మహిళలకు ఇవ్వాలంటున్నాం, స్కూటీలు ఇస్తానంటున్నాం, తులం బంగారం కూడా ఇస్తానంటున్నాం. ఇప్పటిదాకా రుణమాఫీ ఇస్తారా? అవుద్దా? ఇప్పుడు ఎన్నికల గురించి మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నారా? అవుద్దా? 100% చేసి తీరుతాం. మేము ఇచ్చిన మాట రేటు పెరిగిపోతుంది సార్ బంగారం. అసలు రేటు పెరిగినా ఏదేమైనా కానీ ఇచ్చిన మాట కోసం మేము కట్టుబడి ఉంటాం, చేస్తాం. వాళ్ళ లెక్క డబుల్ బెడ్రూమ్ కట్టమని ఎగ్గొట్టం, వాళ్ళ లెక్క దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితుల్ని మోసం చేయం, 3 ఎకరాలు పంచుతామని చెప్పి దళితుల్ని దళితులకు పంచకుండా మోసం చేయం. అదేవిధంగా రకరకాల 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అంటే వాళ్ళు బాకీ కార్డు తీస్తే మేము తీయాల్సిన కార్డు తీస్తే 10-15 ఉంటాయి. బీఆర్ఎస్ కరప్షన్ కార్డ్, బీఆర్ఎస్ భ్రష్టాచార్ కార్డ్, బీఆర్ఎస్ చీటింగ్ కార్డు, బీఆర్ఎస్ దోకా కార్డు, ఇట్లా ఎన్ని కార్డులు వస్తాయి మేము తీస్తే? ఎన్ని మోసాలు! 1, 2, 3 మొత్తం పేద ప్రజల ఆస్తులు పెంచమంటే వీళ్ళ పార్టీ ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసి వీళ్ళ పార్టీ ఖజానాన్ని పెంచుకున్నారు. 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నారు. మేము ఇలా పేద ప్రజల బస్సుల్లో తిరగాలని చెప్పి బస్సుల సంఖ్యను పెంచుతున్నాం, రవాణా సౌకర్యాలు పెంచుతున్నాం, మహిళలకు సౌకర్యాలు ఇస్తున్నాం, ఇన్ని రకాలు చేస్తున్నాం. అదే విధంగా ఇలా విద్యా వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసే విధంగా చేస్తున్నాం. యూనివర్సిటీకి వచ్చిన ముఖ్యమంత్రి, మరి ఆ ముఖ్యమంత్రి దొడ్డిదారిలో వచ్చిన, గతంలో ముఖ్యమంత్రి దొడ్డిదారిలోనే పోయిండు, కానీ నోరు మెదపలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి ధైర్యంగా వచ్చిండు. యూనివర్సిటీ మళ్ళీ డిసెంబర్ లో వస్తా, మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. ఈ విధంగా ప్రజలతో కూడా వ్యవహరిస్తున్నాం. ఆ రోజు ఎవరిని కలిసేవాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం, ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాదు నగరాన్ని నిర్మించింది మహమ్మద్ కుతుబ్ షా అయితే సికింద్రాబాద్ నగరాన్ని విస్తరించింది ఆసఫ్ జాహీ. అంటే 6వ నవాబు 7వ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మహబూబ్ అలీ ఖాన్ వీళ్ళు ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సైబరాబాద్ అనేది కాస్త అభివృద్ధి చెందింది. సైబరాబాద్ ఒక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంటే తట్టుకోలేక 4వ నగరం నిర్మాణం పేరుతో ఆయన పేరు నిలిచిపోతుంటే నగరాన్ని కాపాడండి, ఉన్న నగరాన్ని కాపాడండి. సభ్యత కాదు ఇది. నేను మాట్లాడాలంటే మన మధ్యలో అసలు నేను మాట్లాడించామని దత్తాత్రేయ గారు, ఇది ఈ చిల్లర పనులు వద్దండి దయచేసి. ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు, పూర్తి చిన్న అంశం చెప్పండి మనోదర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు 2014-15 జిహెచ్ఎం సెలక్షన్ ముందు
హైదరాబాద్ ని డల్లాస్ చేస్తా, అమెరికాలో నగరం లెక్క, అదే విధంగా ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు. అయిందా? డల్లాస్ అయిందా? కరీంనగర్ ను కూడా లండన్ చేస్తా అన్నాడు. అయిందా? ఇవాళ మేము హైడ్రా అనేది తీసుకొస్తే హైడ్రాని అభినందిస్తున్నారు అందరు కూడా. ఇలా బతుకమ్మకుంట కాదు, ఎక్కడ కబ్జా జరిగితే పౌరులే, కాలనీ వాసులే ఫిర్యాదులు చేస్తే ఆ యొక్క కబ్జాల నుంచి చెడ నుంచి ఉడిపిస్తున్నాం. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ హయాంలో అన్ని అక్రమ నిర్మాణాలే, మందిని ముంచడం, పేద ప్రజల్ని ఆశ్రయించి తక్కువ రేటు కోసం కొనిపీయటం, తర్వాత అది అక్రమ నిర్మాణం అని తెలుసుకొని పాపం వాళ్ళు లబోదీవని మొత్తుకోవడం. కాబట్టి ప్రజలకు ఒక చైతన్యం తీసుకొచ్చింది హైడ్రా. బతుకమ్మ కుంట నిర్మించిన అట్లాంటి పార్కుల్ని, అదే విధంగా జల సంరక్షణ, హైడ్రా ప్రధాన ఉద్దేశం ఏంటంటే చెరువుల్ని, కుంటల్ని కాపాడుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, హైదరాబాద్ నగరం మనుగడ ఉండదనే ఉద్దేశంతో మేము ముందుకు పోతే మంచి పనులు చేస్తుంటే వాళ్ళు ఎట్లాగో చెడు పనులు చేశారు కాబట్టి మొత్తం దాచుకున్నారు, వ్యవస్థలను మొత్తం కూడా భ్రష్టు పట్టించారు కాబట్టి వాళ్ళు గిట్టట్లేదు. వాళ్ళకి అసలు నైతిక అర్హత లేదు, మాట్లాడే ఓటు అడిగే హక్కే లేదు హైదరాబాద్ లో. ఇలా వర్షం వచ్చినా వరదలు వచ్చినా హైడ్రా సిబ్బంది పోయి ముందస్తుగా ఆ యొక్క నాళాల్లో పుడికలు తీయటం, చెత్తం చెదారం తొలగించడం, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. వరదల బారిన పడకుండా పేద ప్రజల్ని కాపాడే ప్రయత్నం, హైదరాబాద్ నగరవాసుల్ని కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. ఈ హైడ్రా పేరుతో కూడా రేవంత్ రెడ్డి ఒక పులి కుతుబుషా లాగా, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ లాగా, మెహబూబ్ అలీ ఖాన్ లాగా 6వ నిజాం 7వ నిజాం కానీ అదే హైడ్రా ఒక ప్రాంతాన్ని మాత్రమే, ఒక పార్ట్ మాత్రమే తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాలు ఏవైతే ఎంఏఎం కాలేజ్ గానీ లేకపోతే దుర్గం చెరువు గానీ ఆ ప్రాంతాల్లో నిర్మాణాలు గానీ అవేం పట్టించుకోదు అనే విమర్శ కూడా ఉంది. అది ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించలేదు. వాడు ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించిన అక్కినే నాగార్జున అది కూల్చేసినాం. అక్కినే నాగార్జుననే ఇంకా హైట్ 2 ఎకరాలు అదనంగా ఇచ్చేసిన మనకి. కాబట్టి ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయం అయిన తర్వాత తప్పకుండా అది ఎంఐఎం, బీజేపీనా, కాంగ్రెస్ ఎవరిని ఉపేక్షించే పరిధి లేదు. ప్రకృతిని కాపాడాలి, చెరువును కాపాడాలి, కుంటలు కాపాడాలి, చెరువు శిఖాలు కాపాడాలనేదే హైడ్రా యొక్క లక్ష్యం. కాబట్టి ఇందులో ఎవరి పక్షం ఉండదు, అదేవిధంగా పక్షపాత ధోరణే ఉండదని గుర్తుపెట్టుకోండి. ఓకే, శ్రీనివాస్ గారు ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళ ధైర్యం వాళ్ళకు ఉంటే కాంగ్రెస్ వాళ్ళ ధైర్యం వాళ్ళకు, అసలు బీజేపీ ధైర్యం ఏంటి ఎన్నికలకు సంబంధించి? కన్క్లూడ్ చెప్పండి సార్. బీజేపీ కన్నా ముందు జూబ్లీహిల్స్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల యొక్క పార్టీ మార్పిడి యొక్క ఎమ్మెల్యేల యొక్క పార్టీ మార్పిడి ఒక ఆట బొమ్మల్లాగా ఆడుకుంటున్నారు ఎమ్మెల్యేలు అనే విషయం నవ్వుకుంటా ఉన్నారు. ఎవరు గెలిచిన ఇదే కదా, అమ్మకానికి వాళ్ళు రెడీ అవుతారు, కొనడానికి వీళ్ళు రెడీ అవుతారు. కొన్న తర్వాత మాకు సంబంధం లేదు, ఆయన మాకు పార్టీ చేరలేదని చెప్తారు. అమ్మడు పోయిన తర్వాత నేను ఇంకా పోలేదు, ఇంకా నేను పార్టీ కేవలం ముఖ్యమంత్రిని కలిసిన వీళ్ళు అంటారు. ఇదంతా ఇటువంటి వాళ్ళని గెలిపించుడు. నైతికత, సిద్ధాంతం, నిబద్ధత ఏమీ లేనటువంటి వ్యక్తులు ఈ యొక్క కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలో ఈ నాయకులు ఉంటారు. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. అనేక దశాబ్దాలుగా ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని పనిచేసేటువంటి కార్యకర్తలు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అనేక మంది వేరే పార్టీ నాయకులు కూడా ఎస్ ఓన్లీ బీజేపీ కెన్ రెస్క్యూ ది కంట్రీ, రెస్క్యూ ది స్టేట్ అని చెప్పి భావించి వస్తున్నారు, మాతో ఉంటా ఉన్నారు. వాళ్ళని కూడా అవకాశం ఇచ్చి గెలిపిస్తా ఉన్నాం. ఈ ప్రజలు హైలీ ఎడ్యుకేటెడ్ ఏరియా, అక్కడ స్లమ్స్ ఉన్నా మైనారిటీస్ ఉన్నా కానీ జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకు అర్థం కాదు ఇదంతా విషయం. ఇంత ఆట బొమ్మల్లాగా ఆడుకుంటున్నట్టు విషయం. ఇటువంటి పార్టీలు మేము ఓటేసేది, ఇటువంటి ఒక నాయకులకు మేము ప్రిఫర్ చేయాలా అని భావించరాలు, ఆలోచించరాలు. సో ఇవన్నీ కాంట్రడిక్టరీ సిచ్యువేషన్ లో ఈ రెండు పార్టీలు కూడా స్మూత్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయలేరు. చేసినా స్మూత్ గా వాళ్ళని ఉండనివ్వరు. పెత్తనం కోసం కొనుక్కున్న తర్వాత ఆ యొక్క అంటారు చూడండి, వాడేసుకుని పాడేస్తారంటారు, ఆ జిహాదు నడుస్తున్నాయి. అట్లా ఆ రకంగా ఈ పార్టీలు తయారైన రెండు పార్టీలు కూడా. సో ఈ పార్టీలు ప్రజా సంక్షేమం కావచ్చు, లేదంటే ప్రజల యొక్క కుటుంబ ఆర్థిక వ్యవస్థలో భాగం డెవలప్ చేయడంలో ఏమాత్రం కూడా పనికి రావు. స్వార్థం కోసం, సీట్ల కోసం, పవర్ కోసం వాడుకుంటారు తప్ప మాతో చెలగాట మాడుతున్నారు ఓటర్స్ తో అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఏం చేసినారండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? ఏం చేశారని చెప్పండి. ఇంతకుముందు దత్తాత్రేయ చెప్పినట్టు లేకుండా మానవతా కొద్ది చేసింది మాట. 4 years 5th year ఇప్పుడు ట్యూషన్ ఫీజులు లేక 25 లక్షల 23 లక్షల స్టూడెంట్స్, వారి కుటుంబ సభ్యులు సుమారుగా ఇంకో 70-80 లక్షల పేరెంట్స్ అందరు కలిసినటువంటి 1/4 ఆఫ్ ది పాపులేషన్ సఫర్ అవుతుంది. ఇది బాధ్యత కాదా సర్కార్ది? బీఆర్ఎస్ పార్టీ చేయలేదు,
నా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. విద్యారంగం ఎంత అస్తవ్యస్తం అయిపోయింది, ఎన్ని తంటాలు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా యాజమాన్యాలు ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు విద్యా సంస్థలు, ఎన్ని లక్షల మందికి విద్యను అందిస్తున్నాయి. ఈ విషయంలో ఎప్పుడో పట్టించుకున్నారా? కాస్త ఆ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ తానే, హోమ్ తానే, విద్యా తానే ఇవన్నీ ఉంటే ఏ రకంగా ఆ డిపార్ట్మెంట్ కు న్యాయం చేయగలుగుతారు చెప్పండి? ఒక నిష్ణాతుడుగా ఫుల్ టైం అదే పోర్ట్ఫోలియోని తీసుకొని పనిచేస్తే ఆ నిర్ణయాలకు, పనిచేసే నిర్ణయాలకు సర్కార్ సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో మార్పులు వస్తాయి. ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక చిన్న స్కూల్ బిల్డింగ్ కట్టలేదు, చిన్న రెంట్ లో ఉన్నటువంటి ఒక హాస్టల్ బిల్డింగ్ తీసి కొత్త బిల్డింగ్ కట్టుకోలేదు సర్కార్. నైదర్ బీఆర్ఎస్ సర్కార్ కట్టలేదు, కాంగ్రెస్ సర్కార్ కట్టలేదు. రెంట్స్ కూడా రెంటల్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మొన్నటిదాకా తాళాలు వేసిన హాస్టల్ బిల్డింగ్ల కోసం. ఇటువంటి ఒక పార్టీలు బాధ్యత మర్చి పవర్ కోసమే ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఓట్లు అడిగేటువంటి పార్టీలు కావాలన్నా, లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే విధంగా, ఉపాధి ఉద్యోగాలు పెరిగే విధంగా, వారి ఇన్కమ్ పెరిగి స్వయం సత్తా సాధించే విధంగా ఆ కుటుంబాన్ని తయారు చేసేటువంటి ఆలోచన ఎవరికైనా ఉన్నదా? వైద్య రంగం చూడండి మీరు. కేసీఆర్ గారు నాలుగు దిక్కులా కడతా అన్నారు. ఏమైంది? దవాఖాను పెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రపంచం నివారిపోయేటట్టు తీసుకొచ్చి నేను కడతా అన్నారు. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. ఏమైంది? ఒక్క హాస్పిటల్ కట్టినారా? ఆ దవాఖాన పోయి మీరు చూయించుకున్నారా? ఢిల్లీ పోయి కంటి ఆపరేషన్ చేసుకున్నారు. అరే ఇది మీ ఒక ప్రామాణికత. కాబట్టి మాటలు, మోసపూరిత మాటలు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి అవకాశం బీజేపీ గురించి. మెట్రో రెండవ దశ ఇవ్వని బీజేపీకి ఓట్లేస్తారా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓట్లు ఎట్టిస్తారు? అలాంటి బీజేపీకి ఆల్మోస్ట్ ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? హైదరాబాద్ ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? మీరు అట్లా చేస్తా ఉండండి. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ మీరు చూస్తుండగానే ఎంపీ స్థానాలు ఇచ్చారు కదా సార్. చెప్పండి. ఒక నిమిషం సార్, మనకు టైం తక్కువగా ఉంది. ఒకసారి దత్తాత్రేయ గారు కన్క్లూజన్ కూడా తీసుకుంటారు. దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఒకటండి, బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా 8 ఎంపీ స్థానాలు బీజేపీకి, 8 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కి ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆ రెండు పార్టీలు కలిసి తీసుకొచ్చింది గుండుతున్నా. మేమేమంటా ఉన్నామంటే చిత్తశుద్ధి, హైదరాబాద్ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ కమిట్మెంట్ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ యొక్క అవసరాలు ఏంది, వాళ్ళ యొక్క ఏ అవసరాలు తక్షణం తీర్చాలా, ఏ ఇబ్బందులు పడతా ఉన్నారు అనేటువంటిది కంటికి రెప్పలాగా సొంత మనిషిలాగా చూసుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా బయట పార్టీ వల్ల జరిగేది డెవలప్మెంట్ కాదు, వినాశనం, విద్రోహం జరుగుతా ఉంది. ఎందుకు జరుగుతా ఉందంటే వినాశనం జరుగుతుంది. హైదరాబాద్ లో కూల్చివేతల వల్ల పేదలు ఇవాళ గూడు లేని పక్షులు అయినరు. బీజేపీ వల్ల దేశంలో విధ్వంసాలు జరుగుతా ఉన్నాయి. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఉండదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కమిట్మెంట్ తో పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతుంది. కమిట్మెంట్ తో పనిచేస్తుంది. సజీవ సాక్ష్యాలుగా ఇవాళ తెలంగాణ ఒకటి నిమిషం అండి. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఆనవాళ్ళు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మండల, జిల్లా, రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం వరకు కూడా మా అభివృద్ధి ఆనవాళ్ళు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకాన్ని అందించినాం. మేము ఓవరాల్ డెవలప్మెంట్ కు కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులం. ప్రతి అంశం మీద చిత్తశుద్ధితో పనిచేసే నాయకులం. వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రతి అంశాన్ని మేము కంటిన్యూగా కాపాడుకున్నాం. రాయ్ గారు మీరే అన్నారు మధ్యలో వెరీ కమిటెడ్. గురుకులాల నిర్మాణమైన, మెడికల్ కాలేజీల నిర్మాణమైన, మీరు చేసిన అభివృద్ధి చూసి ఖచ్చితంగా ఓట్లేస్తారన్నారు. 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అసలు నైతికత లేదండి. తెలంగాణకు నిధులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, యూరియా ఇవ్వరు, మెట్రో విస్తరణ నిధులు ఇవ్వరు.
పక్క రాష్ట్రాలకు ఇస్తారు. వాళ్ళకి ఎట్లా ఓటేస్తారండి హైదరాబాద్ ప్రజలు? 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకు నిధుల విషయంలో గుండు సున్నా ఇచ్చారు. వాళ్ళకి అసలు ఓట్లు అడిగే హక్కే లేదు హైదరాబాద్ నగరంలో. మెట్రోకు నిధులు ఇవ్వమనండి, ఓట్లు అడగమనండి. బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ నిధులు ఇవ్వమనండి, ఓట్లు అడగమనండి. పోలవరం 5,000 కోట్లు ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఇవ్వమనండి ఒక 3,000 కోట్లు, అప్పుడు ఓట్లు అడగమనండి. అప్పటిదాకా బీజేపీ వాళ్ళకి ఓట్లు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉన్నది. మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అల్జాపూర్ శ్రీనివాస్.